హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఎన్టీవీ. దిస్ ఇస్ తారక్. మా టీవీలో వస్తున్న కిర్రక్ బాయ్స్ అండ్ కిలాడి గర్ల్స్ ఎంత పెద్ద హిట్ అయిందో అనేది మనకు అందరికీ తెలుసు ఆ షో. అయితే ఆ షో హిట్ అవ్వడానికి వన్ ఆఫ్ ద రీజన్స్ అంటే కనుక ఖచ్చితంగా దాంట్లో శేఖర్ మాస్టర్ పేరు ఉంటుంది. ఆయన ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. మాస్టర్తో మాట్లాడదాం. హలో శేఖర్ మాస్టర్. హాయ్ అండి. మిమ్మల్ని చూడడం మాకు ఎవ్రీ టైం కొత్త ఎక్స్పీరియన్స్ అనమాట. ఒక్కొక్క దగ్గర అంటే ఒక్కో మనిషిలో జనరల్గా ఒక టాలెంట్ ఉంటుంది. డ్యాన్స్లో మీరు దుమ్ము రేపుతారు, ఎందుకంటే దాని గురించి చిరంజీవి గారు చెప్పారు, మేము ఏం చెప్పక్కర్లేదు. సో బట్ కానీ కామెడీ టైమింగ్ అనేది మాకు సర్ప్రైజ్ ఎలిమెంట్ లాగా అనిపించింది. నాకే తెలియదు. అంటే క్యాజువల్గా ఉంటే మాట్లాడతాం, ఆన్ స్పాట్లో మాకు ఏమనిపిస్తుంది మాట్లాడతాం, అది బాగా కనెక్ట్ అవుతుంది. అయితే యాక్చువల్గా అందరూ గర్ల్స్ అందరూ కూడా మేము బాగా ఇబ్బంది పెడుతున్నట్టున్నారు కదా వాళ్ళ బాయ్స్ టీంకి మెంటర్గా ఉన్నా లాగేసుకోవడానికి. మా వాళ్ళు ఒప్పుకోవట్లేదు కానీ ఏదైనా చాలా ఎంజాయ్ చేస్తామండి. షో కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది, చాలా మంచి రెస్పాన్స్. అన్ని ఎక్స్పెక్ట్ చేయాలి ఎంత బాగుంటుందని చెప్పి. అంటే యూజువల్గా అనసూయ మాకు క్లోజ్ ఫ్రెండ్, షోలోకి వెళ్తే ఒక్కొక్కసారి తెలియకుండా మాకే తెలియకుండా విభేదాలు కోపం రావటం, మళ్ళీ షో అయిపోతే మళ్ళీ మామూలే. అంటే అదేమి ఎక్కడ కూడా స్క్రిప్టెడ్ ఏం కాదనుకోవచ్చు. స్క్రిప్టెడ్ కాదండి. జెన్యూన్గా ఏమనిపిస్తుంటే మేమేంటి బాయ్స్ గెలవాలి అని, ఆల్రెడీ గర్ల్స్ గెలవాలని చెప్పి అలాగే జరుగుతుంది. బట్ మీరు మాత్రం గర్ల్స్ గెలవాలని ఆడుతున్నట్టే ఉంది అక్కడ. లేదబ్బా, ఇప్పుడు చూడండి అదే ఆ మాట కూడా చెప్పారు మాకు అందరూ, మాస్టర్ మారిపోయారు 2 వారాల నుంచి అని చెప్పి. అయితే శ్రీముఖితో మీకున్న ఇది గురించి కూడా చెప్పక్కర్లేదు. ఇప్పటి నుంచో మీరు కలిసి చేస్తా ఉన్నారు. ఆవిడ మీ మధ్య వచ్చే కాన్వర్జేషన్ మేము ఎప్పుడు కూడా దాన్ని ఎక్కువ ఇంకా ఇది చేస్తుంటాం. సో శ్రీముఖితో ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ టైం ఏమైనా మారిందా? అల్లరి ఏమైనా తగ్గిందా? లేకపోతే అల్లరి పెరిగిద్ది కానీ శ్రీముఖికి అసలు తగ్గదు. అల్లరి ఎనర్జీ మామూలుగా ఉండదు. మేమందరం సెట్లో డల్ అయిపోతుంటే శ్రీముఖి వాయిస్ వస్తే చాలా అందరూ అలర్ట్ అయిపోతుంది. అంటే అందరికి అంత బూస్ట్ అప్ ఇస్తుంది. చాలా మంచి యాంకర్ అండి. ఎస్. అయితే మీ టీంలో మీకు అంటే ఇప్పుడు అర్జున్ వీళ్ళందరూ ఉన్నారు కదా, కొన్ని బలమైన ఆటలాడాలంటే ఒకళ్ళు ఉన్నారు. సో మీ టీంలో మీరు బాగా బిలీవబుల్ గా అంటే ఎవరెవరు? లేదండి, అందరూ. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టాలెంట్ ఉంది. అందుకనే ఇప్పుడు స్ట్రెంత్ కి ఏమైనా కావాలనిపిస్తే కొంతమందిని పంపిస్తాం, స్మార్ట్ గా వర్క్ చేయాలనిపిస్తే కొంతమందిని, అలాగా ఒక్కొక్కరు ఒక్కొక్క దానికి. సో గర్ల్స్ టీం నుంచి మీకు వస్తున్న కాంపిటీషన్ తట్టుకుని బాయ్సే గెలుస్తామని చెప్పి వాళ్ళు గంటాపదంగా చెప్తున్నారు. గర్ల్స్ టీము బాయ్సే గెలుస్తారు, సమస్య లేదు. గెలిచే సమస్య లేదు. లేదా ఐ రెస్పెక్ట్ గర్ల్స్, రెస్పెక్ట్ చేస్తాం కానీ బట్ బాయ్సే గెలుస్తారు. కాంపిటీషన్ అన్న తర్వాత కాంపిటీషనే కదా, తమ్ముడే ప్యాకెట్. సో మరి అంటే ఇప్పటికే మీరు అంటే ఆల్మోస్ట్ పాన్ ఇండియా సినిమాలతో పాటు అన్ని సినిమాలకి చేస్తున్నారు కదా. సో ఫ్యూచర్ లో అంటే మీరు నియరెస్ట్ ప్రాజెక్ట్స్ అంటే కనుక ఎవరెవరై ఉన్నాయి, ఏమున్నాయి మీ ఖాతాలో అనుకోవచ్చు? దేవరా ఒకటి ఉందండి, తారక్ సార్ది. మళ్ళీ మొన్న తమిళ్లో విజయ్ గారిది చేసాం, గోడ్ చేసాం. ఓకే. మన ప్రభు మాస్టర్ది ఒకటి చేసామండి. ఓకే. ప్రభుదేవ మాస్టర్ తమిళ్లోదే. ఓకే. అలాగే బాలకృష్ణ సార్ది చేసాం. అలా చాలా జరుగుతున్నాయి. అయితే ఒక్కటే దేవరా గురించి ఏంటంటే చాలా మంది ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అంటే ఎలా ఉండబోతుందంటే మళ్ళీ పాత అంటే మీరు యాపిల్ బ్యూటీ ఇలాంటి సాంగ్స్ అన్ని కొన్ని సాంగ్స్ ఆయన మీ కాంబినేషన్ చాలా గుర్తుండిపోయే సాంగ్స్ ఉన్నాయి కదా. సో ఎలా ఉండబోతుంది ఇప్పుడు ఈ సాంగ్? ఎలా ఉండబోతే చెప్పనండి, మీరే చూసి చెప్పాలి. డెఫినెట్ గా బాగుంటుంది అనుకోండి. అంటే నేను అనేది స్టెప్స్ వైజ్ అయినా లేదంటే కనుక మామూలుగా అంటే మీరు చేసింది మాంటేజ్ సాంగ్ లేకపోతే మాంటేజ్ సాంగ్, డాన్స్ సాంగ్ ఇంకా స్టార్ట్ చేయాలి. 2 days లో ఎల్లుండి వెళ్తున్నాం షూట్. ఓకే. విష్ ఆల్ ద బెస్ట్ మాస్టర్. ఒక పక్కన షోస్ తో ఆధారపడుతున్నారు, ఒక పక్కన సినిమాలతో కూడా. విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.